Good morning to all. Welcome to Commissionerate of Collegiate Education. I am Dr. D. Sujata, Lecturer in Charge, Department of Zoology, PRR VS Government College, Vidavalur, SPSR Nellore District. Dear students, ఈరోజు మనము కోళ్ళ పరిశ్రమలో కోడి పిల్లల పెంపకము మరియు సంరక్షణ గురించి తెలుసుకుందాము. పరిచయం. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా మాంసము మరియు గుడ్ల వినియోగం కూడా పెరుగుతూ వస్తుంది. ప్రస్తుత కాలంలో వ్యవసాయ రంగానికి అనుబంధంగా అభివృద్ధి చెందుతున్న పరిశ్రమ కోళ్ళ పరిశ్రమ. గుడ్ల కోసము లేయర్ కోళ్లను, మాంసానికి బ్రాయిలర్ కోళ్లను పెంచుతున్నారు. ఈ పాఠంలో మనం నేర్చుకోబోయే అంశాలు బ్రూడింగ్ రకాలు, బ్రూడర్ రకాలు, వాతావరణ ప్రాముఖ్యత, పోషణ మరియు వ్యాక్సినేషన్. బ్రూడింగ్ అంటే ఏంటో తెలుసుకుందాం. హ్యాచరీలలో కోడిగుడ్ల నుండి అప్పుడే వెలుపలికి వచ్చిన ఒకరోజు వయస్సు గల కోడిపిల్లలు సున్నితంగా ఉండి వాతావరణ మార్పులను ఎంతమాత్రము తట్టుకొనలేవు. అందువలన వీటికి కృత్రిమంగా వేడిని కల్పిస్తారు. దీనినే బ్రూడింగ్ అంటారు. గుడ్లను పొదిగించే పద్ధతిని బట్టి చిన్న కోడి పిల్లలను పెంచడం ఆధారపడి ఉంటుంది. కోడితో పొదిగించబడినప్పుడు కోడి సహజ సిద్ధంగా తన పిల్లలను పెంచుతుంది. దీనినే సహజ బ్రూడింగ్ అంటారు. కృత్రిమంగా కోడిగుడ్లను పొదిగించబడినప్పుడు కోడి పిల్లలు ఎక్కువ సంఖ్యలో ఉంటాయి. కావున కృత్రిమ బ్రూడింగ్ పద్ధతిని వాడాలి. సహజ బ్రూడింగ్. ప్రతి సంవత్సరము కొద్ది సంఖ్యలో కోళ్లను పెంచు రైతులు ఈ పద్ధతిలో కోడి పిల్లలను పెంచుకుంటారు. దేశవాళీ కోడి పెట్టెలలో సహజ మాతృ ప్రేరణ ఉండి కోడి పిల్లలను బాగా పెంచును. దీని యందు ఉపయోగించే కోడి పెట్టెలు ఆరోగ్యవంతంగా ఉండి పేలు లేకుండా ఉండేటట్లు చూసుకోవాలి. వీటికి ప్రత్యేకమైన పెట్టెలను ఏర్పాటు చేసి అవి తిరిగే చోటును వైర్ మెష్తో కప్పాలి. ఈ పెట్టెలను లేదా గూళ్ళను ఒక చోట ఉంచకుండా ప్రక్కకు మారుస్తూ ఉండాలి. దీనివలన వాటికి వెలుతురు లభిస్తుంది. మొదటి వారము ప్రతి 2 గంటలకు ఒకసారి తక్కువ పరిమాణంలో ఆహారమును ఇవ్వాలి. వ్యాక్సినేషన్ను కూడా ఇప్పించడం జరుగుతుంది. సహజ బ్రూడింగ్ నందు మాతృకోడి సంరక్షణలో పెరిగే పిల్లలకు వ్యాధి నిరోధకత శక్తి ఎక్కువగా ఉంటుంది. కృత్రిమ బ్రూడింగ్. గ్రుడ్డు నుంచి వచ్చిన కోడి పిల్లలను కోడి పెట్ట లేకుండా పెంచడాన్ని కృత్రిమ బ్రూడింగ్ అంటారు. కోడి పిల్లలు పుట్టిన మొదటి 2 వారాల వయస్సు వరకు శరీర ఉష్ణోగ్రతను నియంత్రించుకొనలేవు. జీర్ణ వ్యవస్థ, వ్యాధి నిరోధక వ్యవస్థలు విధులు నిర్వర్తించే స్థాయిలో అభివృద్ధి చెంది ఉండవు. దీని కారణంగా మొదటి 10 రోజులు ఎక్కువ మరణాలు సంభవిస్తాయి. కాబట్టి కోడి పిల్లలకు కృత్రిమంగా వేడిని అందించాలి. దీనిని బ్రూడింగ్ అంటారు. ఈ పద్ధతిలో బ్రూడర్ ద్వారా శరీర ఉష్ణోగ్రతను కల్పిస్తారు. కృత్రిమ బ్రూడింగ్ వలన ఉపయోగాలు. కృత్రిమ బ్రూడింగ్ను అన్ని కాలాల్లోనూ జరపవచ్చు. ఒకేసారి వేల సంఖ్యలో పిల్లలను పెంచవచ్చు. ఒక మనిషి 1000 పిల్లలను పెంచడానికి సరిపోతాడు. ఆరోగ్య రక్షణ చర్యలు తీసుకొనవచ్చును. ఉష్ణోగ్రతను క్రమబద్ధీకరించవచ్చును. మేతను కూడా పద్ధతి ప్రకారం ఇవ్వవచ్చు. ఇప్పుడు బ్రూడర్ రకాలను గురించి తెలుసుకుందాం. కోడి పిల్లలను పెంచుటకు మార్కెట్లో వివిధ కంపెనీలకు చెందిన వివిధ రకాల బ్రూడర్లు అందుబాటులో కలవు. హావర్ బ్రూడర్, కోల్ బ్రూడర్,
ఆయిల్ బ్రూడర్, విద్యుత్ బ్రూడర్, గ్యాస్ బ్రూడర్, బ్యాటరీ బ్రూడర్ మొదలగునవి. ప్రతి బ్రూడర్ నిర్మాణంలో ఉండవలసిన ప్రత్యేకతల గురించి తెలుసుకుందాము. ఇవి నమ్మకముగా ఉష్ణోగ్రతను, గాలిని సరఫరా చేయు యంత్రమును కలిగి ఉండాలి. సరిపోయే స్థలము, వెలుతురును కలిగి ఉండాలి. బ్రూడర్ ఎల్లప్పుడూ పొడిగా ఉండాలి. అంటువ్యాధుల నుండి రక్షించడానికి శుభ్రపరిచే వీలుండాలి. ధర చౌకగా ఉండాలి. కోడిపిల్లలు శత్రువుల బారిన పడకుండా, అగ్ని ప్రమాదాలకు గురి కాకుండా ఉండాలి. ప్రతి బ్రూడర్ నందు ఉష్ణ పరికరము, కాంతిని పరావర్తనం చెందించే భాగము మరియు చిక్ గార్డ్ అను భాగాలు ఉండును. బ్రూడర్ యాజమాన్య పద్ధతులు. బ్రూడింగ్ చేయడానికి పలు రకాల పద్ధతులు ఉన్నప్పటికీ రైతులు ఎక్కువగా వాడుతున్న పద్ధతి హావర్ పద్ధతి. ఈ విధానంలో 250 వాల్టుల ఇన్ఫ్రారెడ్ బల్బును ఉపయోగిస్తారు. దీనికోసము GI షీటును వృత్తాకారంలో తయారు చేసి షెడ్డు పైకప్పుకు ప్రేలాడదీస్తారు. ఈ విధానంలో అన్ని వైపులకు వేడి ప్రసరించబడి ఉష్ణోగ్రత నియంత్రణలో ఉంటుంది. కరెంటు సమస్య ఉండే ప్రాంతాలలో కరెంటుతో పని లేకుండా వాడే ఫ్యూయల్ హీటర్స్ను ఉపయోగిస్తారు. వీటిలో వరి పొట్టు, రంపపు పొట్టు, కిరోసిన్, బొగ్గు, గ్యాస్ వంటి వాటిని ఉపయోగిస్తారు. బ్రూడర్ నందు కోడిపిల్లల బ్రూడింగ్ ఉష్ణోగ్రత 1వ వారం నందు 90 డిగ్రీల ఫారెన్హీట్ ఉండేటట్లు చూసుకోవాలి. 2వ వారం నందు 85 డిగ్రీల ఫారెన్హీట్ ఉష్ణోగ్రత ఉండేటట్టు చూసుకోవాలి. 3వ వారం నందు 80 డిగ్రీల ఫారెన్హీట్ ఉష్ణోగ్రత ఉండేటట్లు చూసుకోవాలి. 4వ వారము 75 డిగ్రీల ఫారెన్హీట్ ఉష్ణోగ్రత ఉండేటట్లు చూసుకోవాలి. 5వ వారము 70 డిగ్రీల ఫారెన్హీట్ ఉష్ణోగ్రత ఉండేటట్లు చూసుకోవాలి. 6వ వారం నుండి మార్కెట్లో అమ్మే వరకు 70 డిగ్రీల ఫారెన్హీట్లు ఉండేటట్లు చూసుకోవాలి. చలికాలంలో అయితే ప్రతి వారము 5 డిగ్రీల సెంటీగ్రేడ్ ఫారెన్హీట్ ఉష్ణోగ్రతను పెంచవలసి ఉంటుంది. కోడిపిల్లలను ఫారంలోనికి తీసుకొని వచ్చే ముందు ఇదివరకే వాడి ఉన్న లిట్టర్ను, దానాను, నీటి తొట్టెలను తీసివేయాలి. షెడ్డు లోపల బూజు, మట్టి వంటివి లేకుండా శుభ్రము చేసి కడిగి చివరగా బ్లో ల్యాంప్ సహాయంతో క్రిమి సంహారితం చేయాలి. బ్రూడింగ్ ఆయా ప్రదేశాల వాతావరణ పరిస్థితులను బట్టి 4 నుండి 8 వారాల వరకు అవసరం అవుతుంది. మొదటి వారంలో కోడిపిల్లల గుంపునందు పరిశీలించవలసిన అంశాలను తీసుకుంటే, బ్రూడర్ నందు వేడి సమంగా విస్తరించి ఉన్నట్లయితే కోడిపిల్లలు బ్రూడర్ అంతా సమంగా విస్తరిస్తాయి. కోడిపిల్లలు బ్రూడర్ అంచుకు చేరితే బ్రూడర్ నందు ఉష్ణోగ్రత ఎక్కువైనదని తెలుసుకోవాలి. అప్పుడు తక్కువ వోల్టేజీ బల్బులను ఉపయోగించుట, గొడుగును పైకి ఎత్తుట ద్వారా వేడిని తగ్గించవచ్చును. కోడిపిల్లలు అన్ని మధ్య భాగంలోకి చేరిన వేడి సరిపోలేదని తెలుస్తుంది. అప్పుడు ఎక్కువ బల్బులు, ఎక్కువ వోల్టేజీ బల్బులు వాడడం ద్వారా వేడిని పెంచవచ్చు. కోడిపిల్లలన్నీ బ్రూడర్ నందు ఒక పక్కకు వచ్చినట్లయితే ఆ పక్క నుండి చల్లటి గాలి వస్తుందని తెలుస్తుంది. ఆ వైపు నుండి ఆ గాలి రాకుండా పట్టలను ఏర్పాటు చేయాలి. కోడిపిల్లలకు వయసుతో పాటు జాగా, మేత తొట్టి, నీళ్ళ తొట్టి వంటి అవసరాలన్నీ కోడిపిల్లలకు సమకూరేటట్లు చూడాలి. బ్రూడర్ నందు అక్కడక్కడ నీటిని వెదజల్లే యంత్రాలను కూడా అమర్చాలి. 400 అడుగుల వ్యాసం గల బ్రూడర్ కింద 240 నుండి 300 వరకు కోడిపిల్లలను పెంచవచ్చు. అలాగే ఒక కోడిపిల్లకు 1 వాట్ విద్యుత్ చొప్పున 240 కోడిపిల్లలకు 60 వాట్ల విద్యుత్ బల్బులు 4 అవసరం అగును. బ్రూడింగ్ దశలో కోడిపిల్లలు ఫారంలోనికి రావడానికి ముందుగా నీటి తొట్టెను ఏర్పాటు చేయాలి.
మొదటి రోజు అందించే నీటిలో 1 లీటర్ నీటికి 8 గ్రాముల గ్లూకోజ్, 1 గ్రామ్ మైల్డ్ యాంటీబయాటిక్ పౌడర్, ఎలక్ట్రాల్ పౌడర్, విటమిన్ ద్రావణాలను నీటిలో కలిపి అందించాలి. తరువాత 5 రోజుల వరకు యాంటీబయాటిక్ మరియు విటమిన్ల కలిపిన నీటిని అందించాలి. బ్రూడింగ్ ప్రదేశంలోకి కోడిపిల్లలను వదలడానికి ముందుగా ఒక్కొక్క కోడిపిల్లను నీటికి అలవాటు పడేలా వాటి ముక్కులను నీటిలో ముంచి తీయాలి. కోడిపిల్లలను బ్రూడింగ్ ప్రదేశంలో వదలడానికి 5 గంటల ముందుగా దానా పాత్రలు తెరిచి కొంత దానాను లిట్టర్ పైన ఉన్న పేపర్ మీద చల్లాలి. ఫారంలోకి వచ్చిన కోడిపిల్లలు ఆరోగ్యంగా ఉన్నాయో లేదో పరీక్ష చేసి నాసిరకం వాటిని తీసివేయాలి. సాధారణంగా ఆరోగ్యవంతమైన ఒకరోజు కోడిపిల్ల 40 నుంచి 48 గ్రాముల వరకు బరువు ఉంటుంది. వ్యాక్సినేషన్. జబ్బులు వచ్చిన తర్వాత మందులు వాడుట కంటే ముందే వ్యాధిని నివారించుట మంచిది. దీనిలో ముఖ్యమైనది వ్యాక్సినేషన్ చేయించుట. కొక్కెర వ్యాధి వ్యాక్సినేషన్కి 3-4 రోజుల ముందుగా ఏలికపాముల కొరకు మందులు వేయవలెను. షెడ్డులోకి కోడిపిల్లలను ఆరోగ్యవంతమైనవిగా చూసి తెచ్చుకోవాలి. అంతేకాక కోళ్ల షెడ్డులోనికి ఇతర జంతువులు ప్రవేశించకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. వ్యాధి సోకిన తర్వాత చికిత్స లేదు కనుక వ్యాధి రాని వాటికి వ్యాక్సినేషన్ చేయటము ద్వారా రక్షించవచ్చును. 5 లేక 6 రోజుల వయసు కోడి పిల్లలకు RDF లేక లసోటా వ్యాక్సిన్ను చుక్కల రూపంలో ముక్కులో వేయవలెను. దీనివలన వ్యాధి నిరోధక శక్తి కోడిలో 8 నుంచి 10 వారాల వరకు ఉంటుంది. 8 నుంచి 10 వారాల వయసు కోడికి మరలా RD వ్యాక్సిన్ను ఇచ్చిన ఎడల వ్యాధి నిరోధకత జీవితాంతము ఉంటుంది. వ్యాక్సినేషన్ ఇచ్చిన సమయంలో యాంటీబయాటిక్ మందులు నీటిలోనూ మేతలోనూ వాడరాదు. ఈ మందులు వాడుట వలన ప్రతిరక్షకాల అభివృద్ధిని నిరోధించును. వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్. 1వ రోజు మ్యారెక్స్ వ్యాక్సినేషన్ను హ్యాచరీలలో వేయబడును. 5 నుంచి 7 రోజుల మధ్యలో లసోటా వ్యాక్సినేషన్ను వేస్తారు. 10 నుంచి 15 రోజుల మధ్యలో మొదటి డీబీకింగ్ ప్రక్రియను నిర్వహిస్తారు. 21వ రోజున గంబోరా వ్యాధి నిరోధకత వ్యాక్సిన్ను వేస్తారు. 28వ రోజున 1B వ్యాక్సినేషన్ను వేస్తారు. 6వ వారంన లసోటా వ్యాక్సిన్ను వేస్తారు. 7వ వారంన పాల్పాక్స్ వ్యాక్సినేషన్ని మొదటిసారి వేస్తారు. 8వ వారంన కొరైజా వ్యాక్సిన్ను వేస్తారు. అంతేకాకుండా షెడ్డునందు లిట్టర్ తేమ శాతం కూడా గమనించుకుంటూ ఉండాలి. ఇది 20 నుంచి 25% మించకుండా చూసుకోవాలి. లిట్టరు ఎల్లప్పుడూ పొడిగా ఉండేటట్లు చూడాలి. తడిగా ఉంటే కాక్సిడియోసిస్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉంది. డీబీకింగ్. కోడి పిల్లలలో ముక్కులను 6 నుంచి 10 రోజుల మధ్య కత్తిరించాలి. తిరిగి మరలా 12 నుంచి 14 వారాల మధ్య కత్తిరించాలి. ముక్కులను కత్తిరించుట నిపుణుల పర్యవేక్షణలో జరగాలి. దానా. కోడిపిల్లలకు 8 వారాల వరకు కాక్సిడియోస్టాట్ను కలిపిన చిక్మాస్ను ఆహారంగా ఇవ్వాలి. కోడిపిల్లలు తినవలసిన దానా వయసును బట్టి కూడా మారును. 4 నుంచి 5 వారాల తర్వాత వాతావరణ పరిస్థితులను బట్టి బ్రూడర్ను తీసివేయవచ్చు. ఈ విధంగా శాస్త్రీయ పద్ధతులను పాటించడం ద్వారా కోడిపిల్లలలో మరణ శాతము తగ్గించుకొని పెంపకాన్ని లాభసాటిగా చేపట్టవచ్చు. థ్యాంక్ యూ.